రాజాసాబ్ ఎప్పుడొస్తుందా అని ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీలో వింటేజ్ ప్రభాస్ ని చూడబోతున్నామని ఫిక్స్ అయ్యారు. ఏప్రిల్లోనే రావాల్సిన సినిమా వాయిదా పట్టడంతో నిరాశ చెందారు. కానీ లేటెస్ట్ గా మారుతి చెప్పిన మాటలు విని ఫుల్ జోష్ లో ఉన్నారు. దర్శకుడు ఇచ్చిన హైప్ ప్రభాస్ ఫ్యాన్స్ లో గూస్ బంప్స్ వస్తున్నాయి. లేట్ అయిందని నిరాశ పడొద్దు రాజా, డిసెంబర్లో మీకు పెద్ద పండుగే. ఇన్నాళ్ళు వెయిటింగ్ టైంని మర్చిపోతారు. గోదావరి జిల్లాలో సంక్రాంతి కోడి పందాల జోష్ని ముందుగానే థియేటర్లో చూస్తారు. ఈ ఏడాది ప్రభాస్ అభిమానులకు నాకు చాలా ప్రత్యేకంగా మారబోతోంది. రాజాసాబ్ ఓ సెలబ్రేషన్ లా ఉంటుందని ఒట్టేసి చెబుతున్నా అంటూ మారుతి వేసిన ట్వీట్ సోషల్ మీడియాలో హోరెత్తిపోతోంది. చాలా ఏళ్ల తర్వాత నా జోనర్ అయిన హారర్ ఫ్యాంటసీతో వస్తున్నా, రాసి పెట్టుకోండి అని నమ్మకంగా చెప్పాడు దర్శకుడు మారుతి. దీంతో ఆలస్యానికి చింతిస్తున్న అభిమానుల్లో ఒక్కసారిగా ఉత్సాహం ఉరకలు వేసింది. కానివ్వండి, ఇన్నాళ్ళు ఎలాగో వెయిట్ చేస్తాం, మరో 6 నెలలే కదా, ఈలోగా ట్రైలర్లు, సాంగ్స్, ప్రమోషన్తో టచ్లో ఉంటే చాలు అంటున్నారు ఫ్యాన్స్. 2025 ఏప్రిల్లో సమ్మర్ కానుకగా రిలీజ్ కావాల్సిన రాజాసాబ్ విఎఫ్ఎక్స్ వర్క్స్ పెండింగ్ పట్టడంతో వాయిదా తప్పలేదు. ప్రాజెక్ట్ డిలే అయినా క్లారిటీ ఇవ్వకపోవడంతో అంతా డిసప్పాయింట్ అయ్యారు. కానీ డిసెంబర్లో రాజాసాబ్ వచ్చేస్తాడు పక్కా అని చెప్పడంతో అమ్మయ్యా అనుకున్నారు. త్వరలోనే ట్రైలర్ రిలీజ్ చేస్తామని చెప్పి మరింత జోష్ నింపే ప్రయత్నం చేశాడు దర్శకుడు మారుతి. వాస్తవానికి మారుతి రాజాసాబ్తో శక్తికి మించిన భారాన్ని మోస్తున్నాడు. మారుతి ఏంటి, ప్రభాస్తో సినిమా ఏంటి అని కామెంట్లు వచ్చాయి. ఫస్ట్ లుక్తో రాజాసాబ్ టీజర్తో వాటికి చెక్ పెట్టేశాడు మారుతి. ఇప్పటి వరకు సినిమాలు తీసిన దర్శకుడు పాన్ ఇండియా ప్రాజెక్టు, పాన్ ఇండియా స్టార్ని ఎలా హ్యాండిల్ చేస్తాడో అని విమర్శించారు. ఇంకా ఎన్నో ఒత్తిళ్లు ఎదుర్కొన్నాడు. రాజాసాబ్ డిసెంబర్ 5న రిలీజ్ అవుతుందని పోస్టర్ ద్వారా అనౌన్స్ చేసినప్పుడు కూడా ఇది ఏఐ పోస్టర్ అన్నారు, ట్రోల్ చేశారు. కానీ అన్నిటికీ సినిమా రిజల్ట్తో సమాధానం చెప్పాలని ఫిక్స్ అయి ఆ ప్రయత్నాల్లోనే ఉన్నాడు. అందుకే ఒట్టేసి చెబుతున్నా రాజాసాబ్ పండుగలా ఉంటుందని నమ్మకంగా చెప్పాడు. 12 ఏళ్ల క్రితం తన దర్శకత్వంలో వచ్చిన ప్రేమ కథా చిత్రంపై స్పందిస్తూ రాజాసాబ్ గురించి పోస్ట్ పెట్టాడు మారుతి. 12 ఏళ్లు గడిచిపోయిందా, ఇంకా మెమరీస్ ఫ్రెష్గా నా మైండ్లో ఉన్నాయి. ఈ ఏడాది మరింత ప్రత్యేకంగా ఉండబోతుందని చెప్పాడు. ఇక రీసెంట్గా మచిలీపట్నంలో నిర్వహించిన బీచ్ ఫెస్టివల్లో పాల్గొన్న మారుతి జూన్ 16న టీజర్ రావటం పక్కా అని అనౌన్స్ చేశాడు. మీరు ఆయనపై చూపించే ప్రేమ, నాకు ఆయనపై ఉన్న ప్రేమ ఏంటో జూన్ 16న చూస్తారని చెప్పి హైప్ క్రియేట్ చేశాడు. టీజర్తో మళ్ళీ ఫ్యాన్స్లో ఉత్సాహం నింపుతాడా, మరి వెయిట్ అండ్ సీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.